హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లిసిటీ షా. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి హనుమాన్ జయంతి రోజు వ్లాగ్ అండి. ఫస్ట్ అయితే అందరికీ బిలేటెడ్గా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో హనుమంతుని ఆశీస్సులు మనందరికీ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా మేము ఇక్కడ అమ్మ వాళ్ళ ఊర్లో కొంచెం టెంపుల్ ఉందన్నమాట. కొంచెం బాగా చేస్తారు ఇక్కడ. సో ఎట్లా చేస్తారు ఏంటి, మేము ఎలా జరుపుకున్నాము అనేది మీకైతే ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అబ్బా. అండ్ కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడైతే పొంగల్ అట్లా పెడుతూ ఉన్నాను అనమాట. ఇంకా అమ్మ వాళ్ళేమో పనికి వెళ్ళారు. ఇంకా పూజ అట్లా మేబీ చెయ్యనేమో అనేసి అనుకున్నది. అంటే వచ్చేసరికి 9:30 అట్లా అవుతుంది కదా. సో ఇంక అట్లా చెయ్యనేమో అనేసి అనుకున్నది. కానీ ఇంకా మరీ పూజ చేసుకోకుండా ఎట్లా, మేము ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ హనుమాన్ జయంతి ఇంట్లో పూజ చేస్తాము. టెంపుల్ ఉందని చెప్పాను కదా, టెంపుల్కి కూడా వెళ్తాము. అక్కడ అన్న సంతర్పణ అని అట్లా జరుగుతుంది అనమాట. సో కొంచెం పొలాల్లో అట్లా ఉంటుందిలేండి. సో అట్లా వెళ్తాము ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా. ఇంక ఇయర్ ఏమో ఇంకా ఏం చేస్తాను వచ్చిన తర్వాత అని చెప్పేసి అన్నది. నేను చేస్తానులే అమ్మ అని చెప్పేసి దీపారాధన వరకు చేద్దాం అనుకున్న పొంగల్ అట్లా అనుకోలేదనమాట. కానీ ఆ తర్వాత హనుమాన్ జయంతి పాలు పొంగించకుండా ఎట్లా, పొంగల్ చేయకుండా ఎట్లా అనేసి ఇంకా మళ్ళీ అనిపించి ఇంకా అప్పటికప్పుడు హడావిడిగా ఇంట్లో టైంకి పాలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అవి కూడా కాయలేదు అమ్మ. సో ఇంకా పాలు కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ పొంగల్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా అమ్మ వచ్చేసరికి అన్ని రెడీ చేద్దాము అన్నట్లు ఇంక అట్లా పొంగల్ పెట్టేసి ఇంకా గడపలకి పసుపు కుంకుమ బొట్లు అట్లా పెట్టేసి అట్లా మోస్ట్లీ రెడీ చేశాను అనమాట. ఇంకా అమ్మ కూడా రాగానే ఫ్రెష్ అయిపోయి కొంచెం దీపారాధన అట్లా చేస్తుంది కదా అని చెప్పేసి. సో అది ఇంక ఇక్కడైతే పూజ కోసము కొంచెం పూలు కొద్దామని వెనక అనమాట. ఇది మా ఇంటి వెనక ప్రహరీకి ఇంటికి మధ్యలో అట్లా ఉంటుంది అనమాట కొంచెం ప్లేస్. ఇంకా అందులో ఈ మల్లె చెట్టు ఒకటైతే పెట్టింది అమ్మ. పూల చెట్లు పెట్టడం చాలా తక్కువ అండి. మందార ఒకటి, కనకాంబరాలు, ఈ మల్లె చెట్టు, ఇంకా సన్నజాజులో విరజాజులో ఏవో ఉన్నట్లున్నాయి అనమాట. అంతే, పెద్దగా అయితే ఏమి లేవు. కనకాంబరాలు అంటే మనం పెట్టం కదా, అవి మనకి పెట్టుకోవడానికి బాగుంటాయి కానీ దేవుడికి త్వరగా పెట్టం కదా. ఇంకా మందార పూలను ఈ మల్లెపూలు ఉంటే ఇంకా వాటితోనే పెట్టి అట్లా దీపారాధన కూడా చేసేసామండి. తాగి అప్పుడు కళ్ళకి హారతద్దుకోండి, కొబ్బరి నీళ్ళు తాగి కళ్ళకి హారతద్దుకుంటారంటరా. సో అదండి ఇంకా చేసిన నైవేద్యము. ఇంకా మామిడి పండ్లు అట్లా పెట్టేసేసి సింపుల్గా ఇంకా దేవునికైతే పూజ చేసుకున్నాం అనమాట. సో ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇంకా మా ఊరు కూడా చూపిస్తాను చూడండి వెళ్ళే దారిలో. సో ఇది వచ్చేసి ఇంకా ఒక టెంపుల్ అనమాట, మరలం తల్లి టెంపుల్ అని చెప్పేసి ఇంకా అక్కడ నమస్కారం చేసుకున్నాము ఒకసారి. ఎటు వెళ్తున్నాం కదా, మళ్ళీ రాము ఇటు సైడ్. ఇంకా ఎప్పుడన్నా ఇట్లా అకేషన్ని బట్టే కదా వెళ్ళేది. సో ఇంకా మళ్ళీ రాములే అని చెప్పేసి ఒకసారి అలా దండం పెట్టుకుందాంలే అనేసి ఇంకా అక్కడ వెళ్తున్నాను అనమాట. అక్కడ లాక్ వేసి ఉంది కదా, అంటే అది గడిపెట్టుంది. ఇంకా లోపలికి వెళ్ళకుండా జస్ట్ అట్లా బయట నుంచొని అట్లా నమస్కరించుకుంటున్నాను అనమాట. ఇది మా ఊరు మరలమ్మ తల్లి. ఇంకా ఎదురుగా పోతురాజు స్వామి కూడా ఉంటారు, అంతే కదా. ఇట్లా అమ్మవారు అంటే ఇంకా ఖచ్చితంగా ఎదురు పోతురాజు స్వామి కూడా ఉంటారు. సో ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం అయితే నడుచుకుంటా వెళ్ళాలండి, పొలాల సైడ్ అనమాట. కొంచెం దూరమే నడుచుకుంటా వెళ్ళాలి. సో ఇంకా నడుచుకుంటా వెళ్తే అన్ని చూసుకుంటా వెళ్ళొచ్చులే అని చెప్పేసి ఇంకా అట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. చక్కగా నేను కూడా బండి మీద వెళ్ళినా బాగుండు అనుకుంటున్నాను. సో ఇంక అట్లా ఫైనల్లీ నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా ఊరు ఆంజనేయ స్వామి టెంపుల్ పొలాల్లో ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇంతకుముందు అంటే చాలా సంవత్సరాల క్రిందట అండి, వర్షాలకి వరదలు అట్లా ఉంటాయి కదా, వాటికి
ఈ స్వామివారిది ఏమంటారు, ఈ రూపము వర్షానికి కొట్టుకొచ్చి ఇక్కడ ఆగిపోయిందంట. అప్పుడు ఇదంతా కూడా ఊరేనంట. అంటే చాలా క్రితము, నాకు తెలీదు, మా నాన్నమ్మ చెప్పింది. సో ఆ స్వామివారి విగ్రహం, ఆ రూపం అనేది ఇక్కడికి వచ్చి ఆగిపోయిందంట. సో అప్పుడు అక్కడ ఊరు కాబట్టి ఉన్న వాళ్ళందరూ ఇంకా అక్కడ స్థాపించారు. ఇంకా తర్వాత ఇట్లా టెంపుల్ లాగా కట్టారనమాట. ఇంకా స్వామికి ఎదురు కూడా నాగమయ్య స్వామి, ఇంకా నందీశ్వరుడు, వినాయకుడు అట్లా కొన్ని విగ్రహాలు కూడా పెట్టారు. ఇంకా ఇప్పుడు టెంపుల్ మాత్రం కొంచెం మంచిగా చేశారనమాట. ఇంతకు ముందు ఇలా లేదంట. బట్ ఇప్పుడు కొంచెం జనాలు అట్లా వస్తున్న కొద్దీ ఇంకా టెంపుల్ అయితే ఇట్లా మంచిగా కట్టారు. సో అది చూస్తే మీరు చూస్తున్నారు కదా, చుట్టూ కూడా పొలాలే ఉంటాయి అనమాట. సో అది ఇంక ఇక్కడైతే భజన కూడా జరుగుతుందండి. ఈ ఇయర్ భజన కూడా పెట్టించారనమాట. ఇంక అట్లా దేవుని దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా పసుపు కుంకుమని, కడ్డీలు, కొబ్బరికాయ అట్లా కొడతాం కదా. సో అంతా కూడా చేసాం అనమాట. కాకపోతే ఇంక వీడియో షూట్ చేయలేదు. పిల్లలేమో అటు ఇటు పరిగెత్తుతున్నారండి. అక్కడ కూడా కొంచెం జనాలు, కొంచెం కొబ్బరికాయ అట్లా కొట్టే వాళ్ళు ఉంటారు కదా. సో ఇంక అందుకని అదంతా కూడా షూట్ చేయలేదు అనమాట. ఇంక ఇక్కడ మాత్రం తర్వాత కొంచెం సేపు భజన దగ్గర నుంచొని ఇంకా అట్లా భజన అయితే చూస్తూ ఉన్నాము. అందరు కూడా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అనమాట, చూడండి. సో అది ఎప్పుడు కూడా పెట్టలేదు. ఈ ఇయరే అనుకుంటా, నాకు తెలిసినంత వరకు ఈ ఇయరే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇక్కడ భజన. ఇదంతా కూడా ఎవ్రీ ఇయర్ నార్మల్గా దర్శనం చేసుకుని ఇంకా అన్న సంతర్పణ అయితే జరుగుతుంది. ఇంకా తర్వాత భోజనాలు చేసి ఇంకా అట్లా వెళ్ళిపోతాం అనమాట. సో అది ఇంకా ప్రభలు కూడా కడతారండి. ఇదిగోండి ప్రభలు కూడా కడతారనమాట. మరి పెద్ద పెద్ద ప్రభలు కాకపోయినా ఇదిగోండి ఇట్లా కడతారనమాట. కొంచెం డెకరేషన్ అంతా కూడా మంచిగా చేస్తారు. ఇంకా ఇదిగోండి ప్రభ అయితే ఇట్లా కట్టారనమాట. సో ఇంకా ట్రాక్టర్ మీద అట్లా ఎక్కించుకొచ్చి ఇక్కడ ఆపేస్తారు. ఇంకా గుడి చుట్టూ కొంచెం ప్రదక్షిణలు అట్లా చేస్తారు కానీ బట్ ప్లేస్ లేదనమాట. చుట్టూరు కూడా పొలాలు కదా. సో అట్లా తిప్పడానికి, ప్రదక్షిణలు చేయించడానికి ప్లేస్ లేదు. ఇంకా అక్కడ వరకు వచ్చి ఇంకా అట్లా కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ రిటర్న్ వస్తారనమాట. సో అది ఇంకా అట్లా మేమైతే ఇంకా అక్కడ భోజనాలు అట్లా పెడతారు కదా, అన్నదానము. సో ఇంకా తినేసేసి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నాన్న అయితే కొంచెం దూరం వరకు ఇదిగోండి ఇక్కడ వరకు తీసుకొచ్చారనమాట. అదిగోండి అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది టెంపుల్. కొంచెం దూరం అని చెప్పాను కదా, పిల్లలు ఇంకా నడవలేరులే అని చెప్పేసేసి అందులోనూ కొంచెం వర్షం పడింది, బురదగా ఉందనమాట. ఇంకా అందుకని కొంచెం దూరము నాన్న అయితే తీసుకొచ్చారు. ఇంకా అక్కడ టెంపుల్ వరకు ఇంకా మేము తీసుకెళ్ళాం అనమాట. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అంతే, ఇక్కడ వరకు మేము తీసుకొస్తే ఇంకా ఇక్కడ నుంచి నాన్న ఇంకా బైక్ మీద అట్లయితే తీసుకెళ్లారు. ఇంక ఇది వచ్చేసి కృష్ణుడి గుడి అండి. ఇందాక చెప్పాను కదా మరలం తల్లి గుడి అని చెప్పేసి, ఆ టెంపుల్కి ఎదురుగానే ఉంటుంది అనమాట కృష్ణుడి గుడి కూడా. సో అదండి, ఇంక ఇదంతా కూడా మా ఊరు అనమాట. ఇంకా చెప్తూ ఉంటాను కదా మాది పల్లెటూరు అండి అనేసి. సో ఇంక అట్లాగా మొత్తం కూడా చెట్లు అట్లా ఉంటాయి. ఇంక ఇంటికి వచ్చేసాను. నాకు కొంచెం హెల్త్ అప్సెట్ అయిందనమాట. మళ్ళీ ఫ్రెష్ అయ్యి కాసేపు అట్లా పడుకున్నాను. ఇంకా మా ఫ్రెండ్ అయితే వచ్చింది. సో తిను నా ఫ్రెండ్ అనమాట, నా స్కూల్ మేట్. సో 10th క్లాస్ వరకు కూడా కలిసి అయితే చదువుకున్నాము. మా పక్కూరే, చెప్పాను కదా పక్కూరు వాళ్ళు కూడా వస్తారండి అనేసి. సో అట్లా వీళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ వస్తారనమాట. సో ఇంక నేను ఇక్కడే ఉన్నాను, వీడియోస్ అట్లా చూస్తుందంట. సో ఇంక ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి నన్ను ఒకసారి కలుద్దామని ఇంక ఇంటికి అయితే వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. వాళ్ళ పిల్లలు, ఈ బాబాను ఇందాక హెయిర్ ఉంది కదా, ఆ బాబు ఇద్దరు కూడా వాళ్ళ బాబులు అనమాట. పక్కన అన్నున్నారు కదా, సో తను వచ్చేసి వాళ్ళ హస్బెండ్. సో అది ఇంకా ఈ బాబు అయితే నాకు భలే క్యూట్ అనిపించాడండి. నాకైతే అచ్చం అమ్మాయి లాగా అనిపించాడు అనమాట, హెయిర్ ఉంది కదా అందుకని. హాయ్ చెప్పు చెప్పు హాయ్ హాయ్ చెప్పు
చెప్పు చెప్పకపోతే వెళ్తున్నాం మేము. హాయ్ అని చెప్పు. చెప్పు హాయ్ చెప్పు. అది తీసుకెళ్ళు, ఇంటికి తీసుకెళ్ళి హాయ్ చెప్పు. ఉంటావా మరి ఇక్కడ ఉంటావా? ఉంటాడంట అమ్మాయి. చాలా ఇయర్స్ తర్వాత కలిశాను తననైతే. ఊరు పక్కనే అయినా కూడా బట్ నేను ఎప్పుడు వచ్చినా కూడా వెళ్ళనండి. తను రమ్మంటూనే అంటది, అంటే ఎప్పుడన్నా వచ్చినా సరే రారా అని చెప్పేసి అంటది కానీ బట్ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. బట్ ఇంక ఈరోజు వచ్చారు కదా మా ఇంటికి కూడా రండి ఒకసారి అని చెప్పేసి అంటూ ఉంది. సో ఇంక అట్లా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఒక 45 minutes అట్లయితే కూర్చున్నారు. ఇంకా ఇంట్లో కూడా ఏమీ చేయలేదు నేను. మేమే అక్కడ తినేసి వచ్చాం కదా, ఇంకా థమ్స్అప్ అట్లా పోసాం అనమాట అంతే. ఇంక ఏం పెట్టలేదే అనిపించింది. సో అది ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా నాన్న అయితే సమోసా తీసుకొచ్చారనమాట. ఇంకా అవైతే కూర్చొని అట్లా తింటా ఉన్నాము. ఇంకా మా నాన్న బయటికి వెళ్తే ఖచ్చితంగా ఏవో ఒకటి తీసుకొస్తారనమాట. బాదం పాలు కానీ సమోసాలు కానీ పునుగులు కానీ బజ్జీలు అట్లా ఏవో ఒకటి ఖచ్చితంగా తీసుకొస్తారు. సో అట్లా ఈరోజు అయితే అట్లా సమోసా తీసుకొచ్చారు. ఇంకా నాకు చాలా ఇష్టం అసలు అవి చూస్తే. నేను అసలు ఊరికే టెంప్ట్ అవుతాను అనమాట సమోసాకి. ఇంకా అవి తినేసాము. ఇంకా తర్వాత నైట్ డిన్నర్లోకి కర్రీ చేద్దామనేసి ఇంక ఇక్కడైతే ఆనియన్స్ అవి కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మా అమ్మమ్మ ఉంది కదా, ఇంకా తనతో మాటలు చెప్పుకుంటూ ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేస్తా ఉన్నాను. ఇంకా నైట్ డిన్నర్లోకి ఈరోజు మునక్కాయ ఆనియన్ కర్రీ అనమాట. పాల్బోస్ చేస్తారు కదా, సో అట్లాగైతే చేస్తున్నాను అనమాట. మునగ చెట్లు 2 ఉన్నాయండి, మీకు మొన్న చూపించాను కదా. సో ఇంకా మునక్కాయలు ఉన్న దగ్గర నుంచి కూడా ఇంకా డే బై డే ఇంకా మునక్కాయ టమాటా కర్రీ కానీ, లేదంటే ఇట్లా మునక్కాయ ఉల్లిపాయ కర్రీ కానీ, లేదంటే ఇంకా ఎగ్ మునక్కాయ టమాటా అని ఇట్లా ఏదో ఒక విధంగా ఇంకా సాంబార్లోకి ఇంకా అట్లాగా ఎక్కువ మునక్కాయ అయిపోయింది. మా పిల్లలు కూడా మునక్కాయ కొంచెం ఇష్టంగా తింటారనమాట. సో ఇంకా అందుకని ఇంకా టొమాటోస్ కానీ ఉల్లిపాయలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఒకేసారి ఒక 5 kgs అట్లా తీసేసుకుంటాం అనమాట. విలేజెస్లోకి వస్తారు కదా ఆటోస్లో, సో అట్లా ఒకేసారి ఒక 5 kgs అట్లా తీసేసుకుంటాం. ఇంకా ఆనియన్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాక్ ఉంటాయి అనమాట. సో అట్లా ఇంకా చెట్లకి మునక్కాయలు కూడా ఉండేసరికి ఇంకా కర్రీ ఏం చేయాలి అని పెద్దగా ఆలోచించే పని లేకుండా టక్మని ఒక 3-4 మునక్కాయలు కోసుకొచ్చేయడం, టొమాటోస్లోనో లేదంటే ఉల్లిపాయల్లోనే వేసి ఇట్లా కర్రీ చేసుకోవడం అనమాట. సో అది సింపుల్ కర్రీ అనండి. నార్మల్గా ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి పోపు పెట్టేసుకొని తర్వాత ఆనియన్స్ వేసేసుకోవడమే అనమాట. ఆ పక్కన బాండీలో ఆనియన్స్ ఏంటంటే చపాతీ పిండి కొంచెం ఉంది మొన్నటిది, అయితే అది కొంచెం చపాతీలాగా చేసుకొని ఆనియన్ కర్రీలాగా చేసుకొని లోపల స్టఫ్ పెట్టుకొని పరాటాస్ లాగా చేసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఈరోజు నాన్నకి మ్యారేజ్ ఉందంట. అయితే అన్నమేమో వండేసింది అమ్మ, నాకేమో వద్దు నేను చపాతీస్ తింటానని చెప్తే ఇంకా నాన్నకేమో వండేసింది. కానీ నానేమో మ్యారేజ్ ఉందని చెప్పేసి వెళ్తూ ఉన్నారు. ఇంకా మళ్ళీ తన కోసం వండిన అన్నం వేస్ట్ అవుతుంది, చపాతీ రేపో ఎప్పుడో చేసుకుందాంలే అని చెప్పేసి ఆ ఫ్రై అవుతున్న ఆనియన్స్ కూడా ఇంకా ఇందులో అయితే వేసేసాను అనమాట. సో అది ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మునక్కాయలు అయితే వేసుకోవడమేనండి. మునక్కాయలు కూడా వేసేసి ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసేసి ఇంక ఉడికించుకోవడమే. ఇంకా ఉప్పు పసుపు కూడా వేసేసాను. ఇంకా మసాలాలు అట్లాంటివి అయితే ఏమీ అవసరం లేదనమాట. సో అది మునక్కాయలు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి కుక్ చేసుకోవడమే. ఇంకా ఈలోపు ఇక్కడైతే ఇంకొక ప్రభ అయితే వస్తుందనమాట. చెప్పాను కదా హనుమాన్ జయంతి అని చెప్పేసి. సో అందుకని ఇక్కడైతే కరెంటు ప్రభ డే టైం అయితే అంత లుక్ ఉండదు కదా, అందుకని చెప్పేసి ఈ ప్రభ నైట్ టైం అయితే వస్తుందన్నమాట. ఇంకా ఈ ప్రభు కూడా అలా టెంపుల్ వరకు వెళ్ళి ఇంకా వస్తుంది అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా ఇంతే అండి, అట్లా చిన్న చిన్న ప్రభలు కట్టడము ఇంకా అన్న సంతర్పణ అట్లా అయితే జరుగుతుంది. ఈ మా సరౌండింగ్స్లో ఉన్న ఒక 2-3 విలేజెస్ వాళ్ళైతే వస్తారనమాట ఇంకా టెంపుల్కి. ఆ టైంలో హనుమాన్ జయంతి అప్పుడు మాత్రం వస్తారనమాట. సో అదండి మా దగ్గర హనుమాన్ జయంతి అయితే ఇట్లా సెలబ్రేట్ చేస్తారు. అంత బాగా అంటే ఇంకా మాకు అది అంత బాగా అనే చెప్పొచ్చు అనమాట. సో అది ఇంకా అట్లా పైకి డాబా పైకి వెళ్ళేసి ఇంకా అట్లా అందరం కూడా చూసాము. ఇంకా తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసి ఇంక ఇక్కడ కర్రీ అనమాట. సో ఇంకా ఫైనల్గా కొంచెం మునక్కాయ ఉడికిన తర్వాత అప్పుడు కొంచెం కాచి చల్లార్చిన పాలైతే యాడ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ పాలైతే ఇంకా కాగలేదు, అప్పుడే కాగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా అవే కొంచెం అయితే వేసాను. ఇంకా ఇలా కూడా బాగానే ఉంటుందిలేండి టేస్ట్, మరీ బాగోకుండా అట్లయితే ఏముండదు. సో ఇంకా పాలు వేసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం కూడా వేస్తున్నాను. యాక్చువల్గా ముందే కారం వేయాలి, బట్ నేను హడావిడిలో పాలు వేసేసిన తర్వాత కారం అయితే వేస్తున్నాను. కారం వేస్తే కొంచెం ములక్కాయకి పడుతుంది కదా, సో బాగుంటుంది అనమాట. ఇట్లయినా కూడా బాగానే ఉందిలేండి. సో అది పాలు వేసేసిన తర్వాత
కారం వేసిన తర్వాత అప్పుడు పాలు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 3-4 మినిట్స్ అట్లా కుక్ చేసుకున్నాం అనుకోండి, పాలు విరిగిపోయి మనకి పన్నీర్ లాగా చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సింపుల్ ప్రాసెస్, కానీ ఇంకా స్పైసెస్ అట్లాంటివి కూడా ఏమి వేయాల్సిన అవసరం లేదు. పోపు పెట్టేసుకోవడం, తర్వాత ఆనియన్స్ వేసుకొని అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మునక్కాయ ముక్కలు కూడా వేసి అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మునక్కాయలు ఉడికిన తర్వాత అప్పుడు కొంచెం కారమను ఇంకా కాచి చల్లార్చిన మిల్క్ వేసుకుంటే పాలు కొంచెం విరిగి పన్నీర్ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీకు ఎవరికన్నా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. సో ఎక్కువగా చేసుకుంటాం మేము ఇక్కడ, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ ఎక్కువ చేస్తుంది అనమాట ఈ కర్రీ అయితే. సో ఇంకా అట్లా వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎవరికైనా తెలియకపోతే. సో ఇంకా అట్లా పిల్లలకి అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఫస్ట్ కొంచెం వేడి వేడిగా తింటేనే బాగుంటుంది కదా ఎంతైనా. ఇంకా మోస్ట్లీ పిల్లలు అనుకోండి ఇంకా వేడిగానే పెట్టేస్తాను అనమాట. అది కూడా నైట్ టైము. డే టైం అయితే కొంచెం లేట్ అవుతుంది కానీ, బట్ నైట్ టైం ఇలా కుక్ చేయడం, అలా ప్లేట్స్లో వేసేసుకొని తినేయడమేనమాట. ఇంకా అందులోనూ మా పిల్లలకి మునక్కాయ కర్రీ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా అట్లా తినేస్తూ ఉన్నారు. సో ఇంకా మరి ఇదండి ఇవాళ వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బై ఫ్రెండ్స్.